Hello guys, welcome back. So today I will be giving my review on the movie Devara, which is directed by Koratala Shiva and starring Junior NTR, Saif Ali Khan, Jahnavi Kapoor and others. And the movie's music is given by Anirudh. So coming to the story ఏంటంటే predominantly ఫియర్ అంటే భయం చుట్టూ తిరుగుతుందని మన డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అందరూ చెప్తానే ఉన్నారు. సో దాట్స్ ద కోర్ ఐడియాలజీ దట్ ద ఫిల్మ్ ఈస్ గోనా రివాల్వ్ అరౌండ్. కమింగ్ టు పాజిటివ్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ ఎన్టీఆర్. సినిమా మొత్తంలో నాకైతే ఎన్టీఆర్ గారి యాక్టింగే బాగా హైలైట్ అనిపించింది. ఐ మీన్ ద డ్యాన్స్ అవనివ్వండి, అంటే డ్యాన్స్కి పెద్దగా స్కోప్ లేదు ఇందులో. సో కమింగ్ టు ద డ్యాన్స్, దావుడి సాంగ్ అసలు మూవీలో ఇంక్లూడ్ చేయలేదు. సో కమింగ్ టు ఎన్టీఆర్స్ యాక్టింగ్, ఎన్టీఆర్ గారు యాజ్ యూజువల్ వెరీ ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారని నాకు పర్సనల్గా అనిపించింది. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ దాట్. సెకండ్లీ, ద వరల్డ్ బిల్డింగ్. కొరటాల శివ గారు ఆచార్య మూవీలాగే ఈ మూవీకి కూడా ఒక న్యూ వరల్డ్ అనేది బిల్డ్ చేశారు. లైక్ ఇన్ దాట్ మూవీ ఇట్ వాస్ పాదఘట్టం అండ్ హియర్ ఇట్ ఈస్ రెడ్ సీ. సో as director has told us in the interviews that he have given before earlier this movie got released, టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ చేసిన హార్డ్ వర్క్ ఏంటో మనకు క్లియర్గా ఈ మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. లైక్ ద షార్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ ద సీ అండ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్సైడ్ ద సీ, దోస్ వర్ వెరీ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ డైరెక్టెడ్. ఐ మీన్ నాకైతే చాలా రిచ్గా అనిపించాయి ఆ షార్ట్స్ అనేవి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ పాయింట్, విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు ఈ మూవీలో. థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు ఇన్ పర్సనల్గా ఎన్టీఆర్ గారి ఇండివిజువల్ మూవీ వచ్చి యాజ్ ఎవ్రీబడి సేయింగ్ 6 years అయింది దగ్గర. సో 6 years తర్వాత ఎన్టీఆర్ గారి టైటిల్ కార్డ్, సోలో టైటిల్ కార్డ్ పడింది కదా, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అని విత్ ద బ్యాంగ్ బీజిఎం. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు ఎర్లియర్గా అనిరుద్ గారి మాస్టర్ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ అయితే చాలా ఇష్టం. సో తలపతి విజయ్స్ మాస్టర్ ఇంట్రోతో పాటు ఎన్టీఆర్స్ దేవరా ఇంట్రో కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ లిస్ట్లో యాడ్ అయింది. దాట్స్ ఇట్ విత్ ద పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు నెగిటివ్స్, నేను పర్సనల్గా నెగిటివ్స్గా ఏం ఫీల్ అయ్యానంటే, ఫస్ట్లీ మూవీ ఎందుకో నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ల్యాగ్ ఇన్ ద సెన్స్ మరీ అంత ల్యాగ్ కాదు, అక్కడక్కడ కొంచెం స్లైట్గా బోర్ కొట్టినట్టు అనిపించింది. సెకండ్లీ, జాహ్నవి కపూర్. ద స్కోప్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ జాహ్నవి కపూర్ ఈజ్ నాట్ టూ మచ్. ఓవరాల్గా మూవీలో చూసుకుంటే జాహ్నవి గారి ప్రజెన్స్ చాలా తక్కువగా అనిపించింది. ఇఫ్ యూ టేక్అవుట్ దట్ చుట్టమల్లె సాంగ్, దాట్ వుడ్ బి వెరీ లెస్. కానీ టీం ఇచ్చిన హైప్కి నేను ఇంకా జాహ్నవి గారు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటారనుకున్నాను. బట్ ఐ థింక్ పార్ట్ 2 విల్ గోనా డూ జస్టిస్ ఫర్ హర్. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా నాకు ఎందుకో అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు. థర్డ్ నెగిటివ్ ఏంటంటే, ఐ డెంట్ కనెక్ట్ టు ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ద ఫిల్మ్ దాట్ మచ్. మూవీలో భయం అండ్ బాధ్యత ఉండాలని చెప్తున్నారు డైరెక్టర్, బట్ ఈ కాన్సెప్ట్స్ పోర్ట్రే చేసే సీన్స్ నాకెందుకో అంత ఇంపాక్ట్ఫుల్ అండ్ కనెక్టింగ్గా అనిపించలేదు. అండ్ దెన్ ద క్లైమాక్స్కి అయితే మామూలు హైప్ ఇవ్వలేదు. నాకైతే రాధేశ్యామ్ మూవీ గుర్తొచ్చింది. రిలీజ్కి ముందు అందరూ క్లైమాక్స్ గురించే హైప్ ఇచ్చారు, బట్ రిలీజ్ అయ్యాక వి నో వాట్ హ్యాపెండ్. బట్ ఇందులో కూడా నాకు అదే అనిపించింది స్లైట్గా. హైప్ ఇచ్చినంత నేను కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను క్లైమాక్స్ గురించి, బట్ సాడ్లీ ఐ డెంట్ గెట్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటారేమో మళ్ళీ, బట్ యు నో గైస్, రైట్? ఎన్టీఆర్, కొరటాల శివ అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ దట్ హైప్, రైట్? మనం మనకు ఓన్గా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, వాళ్ళు ఇచ్చిన హైపే. ఆయుధ పూజ సాంగ్కి రిలీజ్కి ముందు అయితే చాలా హైప్ వచ్చింది. జస్ట్ రిలీజ్ డే ముందు రోజు నైట్ రిలీజ్ చేశారు, దట్ మీన్స్ ఎస్టర్డేస్ నైట్. నేను ఎందుకో మూవీలో చూద్దామని చెప్పి యూట్యూబ్లో అయితే చూడలేదు, బట్ ఎప్పుడైతే స్క్రీన్ మీద చూశాక ఓకే, ఇట్ ఫెల్ట్ గుడ్, బట్ సేమ్ హైప్ అంత రీచ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. సో ఇన్ కంక్లూజన్, యాక్చువల్గా మూవీ ఎండింగ్ వచ్చేసరికి నాకైతే పార్ట్ 2 అసలు ఉంటుందా అనే డౌట్ కూడా వచ్చింది. బికాజ్ ఆ టైంలో నాకు ఇంకా స్టోరీ ఎక్స్టెండ్ చేసే స్కోప్ కనిపించలేదు. బట్ క్లైమాక్స్లో కొన్ని షార్ట్స్ చూపించారు, కనెక్టింగ్ పాయింట్స్ ఫర్ ద పార్ట్ 2. బట్ ఐ డోంట్ నో హౌ ద సెకండ్ పార్ట్ ఇస్ గోనా బీ. అంటే సెకండ్ పార్ట్
2.5 or 3 అవర్ లెంత్ ఫిల్మ్ తీసే అంత స్కోప్ నాకైతే కనిపించట్లేదు. బట్ లెట్స్ సీ వాట్ కొరటాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్స్ గోనా డూ. సో ఫైనల్‌గా ఏంటంటే, రాజమౌళి గారి ఎఫెక్ట్ అనేది ఈజ్ స్టిల్ అలైవ్ అని నాకు అర్థమవుతుంది. బికాజ్ ఎవరైనా ఒక యాక్టర్ రాజమౌళి గారితో వర్క్ చేశాక ద నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ అనేది బ్లాక్ బస్టర్ ఆర్ ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వడం అనేది ఇప్పటివరకు ఇంకా జరగలేదు. పర్సనల్‌గా నాకు ఈ ఫిల్మ్ కూడా ఆ కేటగిరీలోకే వెళ్తుంది. సో వాట్ డు యూ థింక్? డిడ్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ ద ఫిల్మ్ 'దేవర'? సో థాట్స్ ఇట్ గైస్. జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ఫిల్మ్స్ అయిన 'వార్ 2' అండ్ ఫిల్మ్ విత్ ప్రశాంత్ నీల్ అండ్ 'దేవర పార్ట్ 2' కూడా త్వరగా అండ్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్. బై బై.